కింది కులాలకు పేదోళ్లకు చదువును దూరం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నదనే దానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఏంటంటే కుర్మ భవనాన్ని నారాయణ స్కూల్ అనే ఒక ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యానికి కట్టబెట్టుడు అనేది చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వము ఈ భూమి ఇచ్చింది 5 ఎకరాల భూమి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఒక అడ్డా ఒక షెల్టర్ కుర్మోళ్లకు అంటే దాదాపు 32 కులాల పైన వాళ్లకు ఇక్కడ వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్లో ఒక అడ్డా లేదు, చదువుకుంటందుకు హాస్టల్స్ లేవు, చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి ఇక్కడ విద్య గురించి అన్ని కులాలకు ఇచ్చిర్రు, కొందరికి ఇంకా కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వలేదు. కానీ వచ్చిన వాళ్ళ దానివల్ల గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి ముఖ్యంగా కుర్మోళ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఎవరిదంటే ఆ కులమోళ్ళ తోటే వాళ్ళ చేతిలో గడపార పెట్టి వాళ్ళ గుండెల మీద కొడుతున్నారు, వాళ్ళ కులపోల గుండెల మీద. అది ఎవరు బీర్లాయలే రూపంలో ఆయననే ముంగటుండి ఆయనే గతంలో దీన్ని వ్యతిరేకించిండు, దాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దని చెప్పని వ్యతిరేకించిండు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆయననే ముంగడ పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన్నే పెట్టేసి వీళ్ళని దోషులుగా చిత్రీకరించేటట్టుగా చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని నారాయణ ఇన్స్టిట్యూట్స్కు కట్టబెట్టింది. కంచైలే గారు అసంటోళ్ళు రాహుల్ గాంధీ ఆయన అంటే చాలా గొప్ప మేధావిగా పొద్దున్న లేస్తే మెసేజ్లు ఫోన్లు నడుస్తూనే ఉంటాయి వాళ్ళకు. తన లెటర్ రాసినా కానీ తనకు కూడా ఖాతిరిదారి లేదు గవర్నమెంట్లో. ఆయన సపోర్ట్ చేసిండుగా ఇంతకుముందు కేసీఆర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ వస్తేందుకు ఆయన ఇంటెలెక్చువల్స్ కావచ్చు, తెలంగాణ సమాజాన్ని కిందోలను చాలామందిని ఒక్కటి చేస్తుంటే తన కృషి కూడా ఉండే. ఆయన ఈవెన్ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి కూడా మాట్లాడితే కూడా ఆయన చెప్పిండట కూడా గట్టిగా చెప్తే మళ్ళీ ఆయన దగ్గరికే మళ్ళీ రాయబారం పంపి ఏదోటి చేసి ఆయన పెద్ద మనిషిని ఒప్పిండ్రని చెప్పని ఏదో కథలు పడుతున్నాడు. కానీ ఆయన ఒప్పుకునే పరిస్థితి లేదు, కులం కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ కొంతమంది ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు 1918లో ఇక్కడ రాజాబహదూర్ వెంకటరామరెడ్డి హాస్టల్స్ ఇక్కడ పెట్టిండ్రు, రెడ్డి హాస్టల్ ఫర్ మెన్ ఆడవాళ్ళకు కూడా పెట్టిండ్రు. చదువే చక్కగా ఈ కింది కులాలకు రాని టైంలోనే 1933లోనే ఈ వైఎంసీఏ దగ్గర విమెన్ హాస్టల్ కూడా పెట్టించిండు. దాంతో వాళ్ళు చాలా అంటే అన్ని రంగాలలో ముందట్టుకున్నారు. ఇప్పుడు ఈ హాస్టల్స్ కనుక వస్తే యాడ పేద పిల్లలు చదువుతారో, యాడ విజ్ఞానవంతులు అవుతారో, యాడ రాజకీయ క్షేత్రాలలో వస్తారో, యాడ ఆర్థికంగా మంచి బలపడతారో అనేది అది బలపడకుండా ఉండేటందుకు చేస్తున్నటువంటి కుట్రల భాగంగా పేదోళ్ల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ధనికుల ప్రభుత్వాలు ధనికుల రాజ్యాలు చేసే దాంట్లో కుట్ర. ఇది ఏం సంబంధం నారాయణకి దీనికి ఏం సంబంధం? అసలు ఆ భూమి ఇచ్చిన ఉద్దేశమే ఎవరికి రెంట్కి ఇవ్వద్దు, అది ట్రాన్స్ఫర్ కాదు, ఎవరికి లీజ్కి ఇవ్వద్దు అనేది డైరెక్ట్ ఆ జీవోలలోనే ఉన్నది. అవన్నిటిని పక్కకు పడేసి ఈ పెదవంచి రేవంత్ రెడ్డి వచ్చి ఉన్నదాన్ని తీసుకుపోయి కార్పొరేట్ చేతులలో పెట్టి రెంట్లట. ఇంట్లో ఎవరి వాటా ఎంతనో తెలియదు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటా ఎంత తెలియదు, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఎంత పంపుతున్నాడో మనకు ఎరకలే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే వీళ్ళకు కురుమోళ్ళకు ఇచ్చినట్టు గుర్రలగాసి అడవిలో తిరిగేటువంటి కురుమోళ్లకు చదువుకోవాలనే మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి బంగ్లా మళ్ళీ కట్టించి కూడా గవర్నమెంట్ పైసలు ప్రజల పైసలతోనే కట్టించిన తర్వాత కూడా దాన్ని తీసుకొని నారాయణ శ్రీ చైతన్య ఇటువంటి ఇన్స్టిట్యూట్లకు ఇచ్చడం అనేది చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం. ఇది మంచిది ఏంటంటే కుర్మ కులంలో ఉన్నటువంటి కొంతమంది మొదలే మేల్కొన్నారు, తొలికోడి కూసినట్టుగా. మిగతా కులాలలో కూడా ఇప్పుడు ఇది పెట్టినాక మిగతా కులాలు కూడా అన్నిటినే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చేతులలో ఉన్నటువంటి వాళ్ళను, వాళ్ళ మందిమాగదులు ఎవరైతున్నారో వాళ్ళని జోకేటటువంటి ఈ జాతులలో ఉన్నటువంటి వాళ్ళను ముంగట పెట్టుకొని దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి కావచ్చు పాలకులో జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. దీన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు కూడా ఏప్రిల్ 1 రోజు మళ్ళీ ధర్నా చౌక్లో ధర్నా కూడా పెడతారట. దాన్ని మొత్తం సమాజం వెంబడి ఉంటుంది. ఈయనని వాళ్ళను అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముంగట డోళ్ళు కొట్టే సిచ్యువేషన్స్ తీసుకొచ్చుకోకండి. వెనకటి కాలం కాదు, వెనకటి కథ కాదు, ఏదో అడవిలో తిరిగేటోళ్ళు వీళ్ళందరూ అని చెప్పని అనుకుంటున్నారేమో. అందరూ చైతన్యవంతులేరు. ఇలా అమెరికాలో ఉన్నోళ్ళు, ఆఫ్రికాలో ఉన్నోళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నోళ్ళు అందరు ఇట్లా చిన్న సెల్ ఫోన్లో పెడితే మెసేజ్ పోతే ప్రపంచం మొత్తం వెళ్ళిపోతున్నది. మీరు చేసే దుర్మార్గ పని రేవంత్ రెడ్డి, నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గ పని. ఎందుకంటే ఏదున్నా కిందోళ్ళని ఎవడు అన్నాడు, రాజునే అంటాడు. నీదే కుట్ర ఇది. వీళ్ళని చదువుకోనియకుండా చేయాలనే కుట్ర నీది ఉన్నది. వీళ్ళకు భూములు ఉండదు, చదువు ఉండదు, ఎప్పుడు పాష్ పని చేయాలి, గొర్రెలు కాయాలి, బర్రెల మేపాలి, మీకు పాలు పోయాలి, కూరగాయలు పండియాలి, వ్యవసాయం చేయాలి, మీకు చెప్పులు కుట్టాలి, గిట్నే ఉండాలి ఈ జాతులు. అందుకనే ఇచ్చిన వాటిని కూడా నువ్వు మళ్ళీ ఆర్థికంగా బలపరిచేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు గొల్ల కుర్మ సంఘాలను తెలుసుకోవాలి. మరి బీర్లాయిలే అని మంత్రి చేస్తే ఉపయోగపడుతుందా, ఉపకారం జరుగుతుందా, అపకారం జరుగుతుందా అని వాళ్ళ కులపోలు తెలుసుకోవాలి. మాకైతే అర్థమవుతున్నది ఆయన కులానికి ఏం ఉపకారం చేస్తాడు కాదు, అపకారం చేస్తాడే, నష్టం చేస్తాడే తప్ప ఉపకారం చేస్తాడు కాదు. కులం పేరు చెప్పుకొని అరే ఇడా కులం పేరు మీద ఉన్నటువంటి శ్మశాన వాటికలు మార్వాడోళ్ళు కబ్జా చేస్తే రానటువంటి వ్యక్తి ఆయన గురించి ఈ సంఘాలలో ఎందుకు తిరగాలిపోయి నాకు అర్థమవుతలేదు. ఉట్టిగా వీళ్ళకి ఏం పని లేక తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ సంఘాలలో. ఇప్పుడు వాళ్ళే రేపు పొద్దుగాల వాళ్ళ పేర్లు చెప్పిస్తారు, వీళ్ళు ఎవరికి పని చేస్తారు? ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎవరి ఆత్మగౌరవం కాపాడాలి,
ఇక్కడ దొడ్డు కొమరయ్య పేరు మీద ఉన్నటువంటి దొడ్డు కొమరయ్య ఆత్మగౌరవ భవనాన్నే ఆయన ఆత్మని వంచన చేసేటువంటి పని బీర్లైలే చేస్తున్నాడు కదా. ఇక్కడ చేసేది ఎవరికి ఉపయోగపడుతున్నాడు ఆయనే? ఎవరింటికాడ ఆల్సిషన్ కుక్క ఆయనే, ఎవరింటికాడ ముఖ్యమంత్రి ఇంటికాడ వీళ్ళని కాపాడేటువంటిగా ఈ జాతులు కాపాడేందుకు మురుగుతలేడు ఆయన, మాట్లాడతలేడు కదా. ఎవరి గురించి వీళ్ళకి నష్టం చేసేటువంటి పని చేస్తున్నాడు ఆయన. మరి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఇంకింత నష్టం చేస్తాడు ఏమున్నది? ఆయన సొంత జాగల ఆయన సొంత నియోజకవర్గంలో మార్వాడోళ్ళ కంపెనీలు కోతులు కూడా ఇట్లా నల్లగా అయినాయి. ఆడ పోయి అవన్నీ చూసినాము, ఆ బంద్ చేయించినాం కూడా. అక్కడ వాళ్ళ కులపోలకు సంబంధించిన ఇద్దరిని డాక్టర్, ఒకరు పిహెచ్డి డాక్టర్, ఒకరు మెడికల్ డాక్టర్ని ఇద్దరిని కేసులు పెట్టించి బైండ్ ఓవర్ చేపించి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పించిండు. ఇక మరి ఆయన మీద ఈ సంఘాలలోకి అంత అభిమానం ఉంటే మేమేం చేయలేం సమాజం, కానీ మేమైతే చెప్పేది అయితే చెప్తున్నాం, ఉన్నది చెప్తున్నాం. ఇలా వాళ్ళే కదా, వాళ్ళందరూ ఉండే కదా భూమి పూజ చేయించింది. భూమి పూజ ఎవరు చేయాలి, దేని గురించి చేయాలి? హాస్టళ్ళ గురించి అందరు చదివిపిస్తేందుకు ఒక కల్చరల్ సెంటర్. ఇప్పుడు అన్ని కులాలతో పాటు దీనికి ఒక అద్భుతమైన అవకాశం, అదృష్టం ఏమున్నదంటే డోల్. ఆ దోంట్లో సుఖసతే పుట్టినటువంటి కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చినటువంటి సమాజాన్ని మొత్తం ఇట్లా రంగరింపజేసి ఈయన చెప్తున్నటువంటి ఇందిరమ్మ పాలనను, ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసేటువంటి దాంట్లలో కూడా ఆయన కథలు రాసి సమాజాన్ని మేల్కొల్పేటందుకు ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు బయటి రాష్ట్రాలలో కూడా పోయి ఆయన కాలు గజ్జ కట్టి వేషాలేసి ఆడివేషం మొగవేషం వేసి జనాన్ని ఒప్పించి మెప్పించి ఓట్లు వేయించిన ఆయన తన పుట్టినటువంటి జాతి, తన పుట్టినటువంటి కళారూపాన్ని కూడా బొందబెట్టేటువంటి ప్రయత్నము వీళ్ళ చేతుల మీదుగా, బీర్లే గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి డైరెక్షన్ మీద నడుస్తున్నదని చెప్పని చాలా క్లియర్గా చెప్తున్నా. అది వాళ్ళు తెలుసుకోవాలి, అది ఎటు పక్కకుంటారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి.